అమ్మో ఇక ఏం చేద్దాం కాదంటే సూసైడే సైగలు చేస్తే చాలు పడిపోతాం తన వెంటే చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు కనబడకున్నది నడుము చీరది అదృష్టం నడకల హంసలు చూసావంటే అప్సట్టే ప్రాప్తం ఎందుకురా ఇది కాదంటే ఇక లైఫ్కు లైటేది దేనికి రా ఇది జానంటే మన పేటుకు ఎదురేది ఆగాలి ఇటు మళ్ళీదంటే ఏసి దేనికి ఆ చూపే ఇక రమ్మందంటే స్వర్గం దేనికి పడి చేద్దాం పదరా అందంతో లైఫ్ సూపరు పూజిద్దాం పదరా అందాన్ని ఇంకా ఎందుకు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది వచ్చే జన్మలు లిప్స్టిక్ అయి తన పెదవిని తాకాలి డైలీ ఆమెకు సేవలు చేసే భాగ్యం కలగాలి దిండర్ మెత్తగా అందానికి హత్తుకుపోవాలి సబ్బయ్య ఆమెను తాకే లక్కుకు సొంతం కావాలి ఆ మైకం ఇక కమ్మిందంటే చాలు సోదరా ఆ సౌందర్యం సొంతం అయితే ఇంకేం వద్దురా ఆ దేవుడికే ఓ థ్యాంక్స్ చెప్పి కొడదాంరా సైట్ ఆ బ్రహ్మకు టేస్టే ఉన్నందుకు మరి చేద్దాం సెల్యూట్ చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు అమ్మో ఇక ఏం చేద్దాం కాదంటే సూసైడే సైగలు చేస్తే చాలు పడిపోతాం తన వెంటే చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కొద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు అరే కార్తీక్ రారా మామ వెళ్ళిపోతుంది త్వరగా ఉండరా నేనే వస్తున్నాను మురళి ఏది కనిపించదే కాస్త వెయిట్ చేయరా వస్తా చూడు చూడరా మామ అరేబియా గుర్రంలా వస్తుంది అవునరా బామర్ది ఒక్కసారి ఎక్కి స్వారీ చేయాలనిపిస్తుందిరా రేయ్ ఇక షో అయిపోయింది బయలుదేరండి సరే బయలుదేరతారా జెనిఫర్కి తెలియకుండా నేను తను ఇష్టపడడం మొదలుపెట్టాను. అలాగేనండి అలాగే
ఎంత పొగరగా వెళ్తుందో చూసావా? ఈ ఏరియాలోనే పెద్ద అందగెత్తనని ఫోజు. ఏం మిడిసి పడుతుందో చూడు. స్వామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా, అలా ఉంది. ఏమిటయ్యా దాన్నే చూస్తున్నావు? ఎంత అయిందో చెప్పు. ఏటంటావు నీ మొహం చూడమంటావు మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెనిఫర్. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమందా? మన వల్ల కాదులే తల్లి. నిజమే. ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు, చాలు. నీ మీదొట్టు కార్తీక్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. బుక్ అయిపోయానే. రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. బామర్ది నిజంగా జెనిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు. ఇదిగోరా తీసుకో. రే నాకురా. రే మావా, నీకు యోగమే లేదురా. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా. కోపంగా చూడకు, చెప్తాను రా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా. సరే, వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మన జేనియా. అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా. చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని వచ్చి తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. తనకి ఏమంది మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయాడ్రా. నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంట పెట్టరా. అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్ రా బామర్ది. నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దెవకపోయావా? నీకు ఆ తాటే రాలేదా? అరే మావా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలాగరా? ఒక చేతిలో చాక్లెట్, ఈ బుగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్. భలే వాసనగా ఉందిరా. రే తను నిజంగా కిస్ చేసిందా? రే చచ్చి స్వర్గాన్ని ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా. రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్ కి పోరా. అప్పు చదివి ఏం పీకుతావురా? నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు. రే ఇడేదో రాసుకొచ్చాడ్రా. రే బామర్ది, ఏంట్రా మావా? కిస్సు ని ఊరికి కూతలు కోసావు కదూ. నమ్మేశావా? నిజం కాదా? కొత్త చాక్లెట్ ఎలా తినేది? అలా జరుగుద్దని ఓ చిన్న ఫీలింగ్ రా. జరుగుతుందిలేరా. స్టూడెంట్స్, ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా. ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది.